హాయ్ అండి, అలనాటి రాగిణి ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ నేను ఒక అద్భుతమైన నాట్య కళాకారుణ్ణి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎవరు అనుకుంటున్నారా? ఆయన గురించి మీ అందరికీ ఒక చిన్న చిరు పరిచయం. ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో పుట్టి 9 ఏళ్ల వయసు నుంచి కళల పట్ల ఎంతో ఆసక్తి పెంచుకుని శ్రీ వెంపటి శినసత్యం గారి శిష్యులైన శ్రీ కేవి సుబ్రహ్మణ్యం గారి చేత కూచిపూడి నాట్యం అభ్యసించి దేశ విదేశాల్లో 800కు పైగా ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందికి గురువై తోటి నాట్య కళాకారులకి ఆదర్శంగా ఉంటూ వేషధారంలో వారిని చూస్తే మాత్రం రంభా ఊర్వశులు కూడా అసూయ పడవలసిందే. చక్కటి అభినయ ఆంగికాలతో నాట్యం చేస్తూ ఉంటే మనం కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? కూచిపూడి నాట్యానికే మగటం లేని మహారాజు మా అలీం ఖాన్. డాక్టర్ అలీం ఖాన్ గారి ఇంటికి వచ్చేసాము. ఆయన్ని అడిగి ఆయన మనసులో మాటలు ఏమిటో తెలుసుకుందాం. పదండి. వచ్చేసానండి డాక్టర్ హలీం ఖాన్ గారింటికి. హాయ్ తమ్ముడు. నమస్తే అక్క. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఎప్పటి నుంచి ఇంటికి రమ్మని ఇంట్లో కలుద్దామని అనుకుంటున్నాను. సో ఈ ఇంటర్వ్యూ కారణంగా మనం కలిసాము. చాలా చాలా హ్యాపీ. చాలా నీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా అలనాటి రాగిణి ప్రేక్షకులకి నీ మనసులో మాటలు చెప్పాలి, వినిపించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్ళకి అడగడం జరిగింది, మీ ఇంటికి రావడం కూడా జరిగింది. చాలా బాగుంది మీ ఇల్లు, చక్కగా నీట్గా. ఎంత బాగుందో చెప్పొద్దండి. మీకు ఒక హోమ్ టూర్ చూపిస్తా, తమ్ముడు వాళ్ళ ఇల్లు. మీరు ఎక్కడ పుట్టారు, అమ్మకి ఎంతమంది పిల్లలు, మీరు తెలుగువారేనా కాదా, నాకు డౌట్ ఎప్పటి నుంచి అడగాలి. ఇవన్నీ మనసులో ఉన్నాయన్నీ అడిగేస్తాయి వాళ్ళు. ప్లీజ్ తప్పకుండా చెప్పండి. ఏ ఊర్లో పుట్టాను? మా స్వస్థలం వచ్చేసి ఒంగోలు. మా అమ్మ నాన్న, అమ్మ పేరు మెహతాజ్, నాన్న పేరు రషీద్, మా చెల్లెలు పేరు కరీమా, మేము మొత్తం నలుగురం అనమాట ఇంట్లో. చిన్న ఫ్యామిలీ. చదువు ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఒంగోలులోనే చదువుకున్నాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనుకుంటూ ఒంగోలు వాణి కాలేజ్, వాణి జూనియర్ కాలేజ్ అని తెలుసు నాకు. మా కోడలు ఒంగోలే. ఓకే ఓకే. సో ఆ తర్వాత హైదరాబాద్లో కంప్యూటర్ స్టడీస్, హైయర్ స్టడీస్, ఇంకా డిస్టెన్స్ కోసం అని నేను హైదరాబాద్లో షిఫ్ట్ అవడం జరిగింది. అదంతా ఉత్తినే అనమాట. అంటే మనకి డాన్స్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా, ఇంట్లో నుంచి తప్పించడానికి ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసి హైదరాబాద్కి వచ్చాను. నా పేరు హలీం ఖాన్. ముస్లిమ్సే. ఆంధ్రాలో ఉండటం వల్ల బాగా అయి ఉంటారు, తెలుగు మీద మంచి పట్టు. చూస్తే ఎవ్వరు అన్నారు తెలుసా, పక్కా తెలుగు అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయిలా ఉంటాడు. హలీం శాస్త్రి. ఇది బాగుంది పేరు, మార్చేద్దాం. చదువుకున్నారు, ఇంకా పై చదువులు చదవాలని అనిపించలేదా? MBA వరకు డిస్టెన్స్ అయిందక్క. ఇంకా పైకి వెళ్ళడానికి అంటే ఆ MBAనే ఇప్పుడు అక్కడికి రాలేదు నాకు. అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ మీద ఉండింది. డాన్స్ లో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, డాన్స్ లో ఇంకా పర్ఫార్మెన్స్లు చేయాలి. ఇది ఎన్నాళ్ళ నుంచి? 9వ సంవత్సరం నుంచి నీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉండింది. బట్ నేను 10th తర్వాత స్టార్ట్ చేశాను అక్క. 10th సెలవుల దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి 25 years అయింది డాన్స్ నేను మొదలు పెట్టి. అబ్బా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను? నన్ను చాలా 800 అని చెప్పుకున్నాను. 800 అంటే ఇంకా ఆ పైన అలా చిల్లరగా. అంటే దేశాలు వెళ్ళావు కొన్ని మళ్ళీ వెళ్ళటం కొంచెం అలాగా బానే ఎక్కినాం, చేసాం ఏదో దేవుడి దయ వల్ల. అదే కదా. అమ్మ నాన్న చదివించడానికి కదా ఏమన్నా ఇబ్బంది పడ్డారా పిల్లల్ని, చెల్లిని, నిన్ను? లోవర్ మిడిల్ క్లాస్ అక్క. డెఫినెట్ గా చదువు అంటే మాకు ఇబ్బంది తెలియనివ్వలేదు ఏ రోజు కూడా. అసలు ఈ పూటకు కూడా వాళ్ళు కష్టపడ్డాము మేము మిమ్మల్ని చదివించడానికి అనేది అలాంటి మాట మాట్లాడితే వాళ్ళకు కూడా నచ్చదు అనుకుంటా. సో ఇబ్బంది పడ్డాము అనేవి ఎవరైనా మనకి చెప్తే వింటాం తప్పితే అమ్మ నాన్న కానీ అలాగా మిమ్మల్ని మీ ఇద్దరిని మేము పోషించడానికి కానీ చదివించడానికి కానీ మేము ఎప్పుడు ఇలా ఇన్ని కష్టాలు పడ్డాము ఇలాంటివి ఎప్పుడు అసలు అలాంటి మాట ఎప్పుడు అనలేదు కదా. అమ్మా నాన్నలు అయ్యారు, అందుకే కదా మరి చేతులెత్తి నమస్కరించాలి. కష్టం వచ్చిన సుఖం వచ్చిన అమ్మా నాన్నలకే వాళ్ళే దాచుకుంటారు తప్ప పిల్లల దగ్గరికి రానివ్వరు. చాలా అదృష్టం. చెల్లి ఎక్కడ ఉంది? చెల్లెలు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, సుచిత్రాకి దగ్గరలో ఉంటుంది. అవును, మ్యారేజ్ అయిందక్క. పిల్లల? 2 పిల్లలు. ఓ వెరీ గుడ్, సూపర్. ఇంకా ఆ దేశాల్లో అన్ని అమెరికా బాగా వెళ్ళావు కదా నన్ను? అవునక్క. అక్కడ పిల్లలకు కూడా క్లాసెస్ కూడా చెప్పేవాడు. అవును. అంటే ఎన్ని నెలలు ఉండేవాడు అక్కడ?
ఇలా మనం ఈ అంటే ఆట తానా వీటికి జడ్జిమెంట్స్ కానీ లేకపోతే స్పెషల్ ఈవెంట్స్ కానీ వెళ్ళటము అంటే వాటి ప్రోగ్రామ్కి వాటి పరంగా మనం కొన్ని ప్లేసెస్ తిరిగి అంటే లోకల్గా పిల్లల్ని జడ్జి చేయటము, ఆ తర్వాత ఫైనల్కి తీసుకురావటము, ఇలాంటివన్నీ చేశాను. వర్క్ షాప్స్ లాగా వాళ్ళు కండక్ట్ చేసింది దాదాపు చాలా సిటీస్ చేశాను అక్క నేను. యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం అంతా కలుపుకుంటే అమెరికాలోనే 1000 మంది స్టూడెంట్స్ ఈజీగా ఉంటారు. అబ్బా 1000 మంది స్టూడెంట్స్ అమెరికాలో ఈజీగా అంటే స్టూడెంట్స్ అంటే మన స్టూడెంట్స్ కాదు, చాలా మంది డాన్స్ టీచర్ల దగ్గర వర్క్ షాప్ మనం చేయటం, వాళ్ళకి చెప్పడం కానీ ఆన్లైన్ లో కానివ్వండి. సో నాకు ఇక్కడ కంటే కొంచెం బయట దేశాల్లోనే ఎక్కువ నేర్చుకునే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది మరి నాకెందుకో. అవును, లేదు అమెరికా వెళ్తే మన కళల్ని చాలా అభిమానిస్తారు కదా, చాలా ఇష్టం వాళ్ళకి. ముగ్గులు పెట్టే దగ్గర నుంచి, గొబ్బెమ్మలు ఆడడం దగ్గర నుంచి, క్లాసికల్ డాన్సు అన్ని అసలు ఎంత ఇష్టం అంటే నేనే చూసి షాక్ అయిపోయి ఒకసారి వెళ్ళాను నేను అమెరికా. వాళ్ళని చూసి ఏంటి మన సాంప్రదాయాలు ఇంతలా ఇష్టపడతారా అంటే లేదండి, ఇక్కడ చాలా మన ఇండియాలోనే తక్కువ చాలాను. ఆ విషయంలో అయితే అమెరికా వాళ్ళు చాలా రకాలుగా నేను వచ్చాక కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అది చెప్పాను, అమెరికాలో చూడాలి సార్ అందరూ ఎంత బాగా గౌరవిస్తున్నారు మన సాంప్రదాయాల్ని, ఇక్కడ చాలా తగ్గిపోయింది, ఇప్పుడు జనరేషన్ తెలియట్లేదు అని కూడా చెప్పేశాను. చాలా మంది తులసి కోట కూడా భద్రంగా పెట్టుకుంటారు అక్క, చలి దేశంలో లోపలికి జరిపి అంటే కరివేపాకు చెట్టు దగ్గర నుంచి మల్లెపూల చెట్లు దగ్గర నుంచి ముగ్గులు వరకు పిల్లల్ని కష్టపడి అంటే వాళ్ళు జాబులు చేసుకుంటుంటారు, పిల్లల్ని డాన్స్ కి తీసుకురావటం, మ్యూజిక్ కి తీసుకుని వెళ్ళటం, మళ్ళా తీసుకురావటం. అక్కడ మనకి పని తెలిసిన లేకపోతే మామయ్యో, చదువుకునే మామయ్యో, తమ్ముళ్ళు అలా ఉండరు, ఎవరికి వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు. కాబట్టి అయినా వాళ్ళ దీంట్లో చూసుకొని ఆ షెడ్యూల్స్ లో అంతా ఫిక్స్ చేసుకొని భద్రంగా పెంచుకుంటారు. చాలా అంటే వాళ్ళు దూరం అయ్యారని మాత్రం వాళ్ళు తెలుసుకొని పిల్లలకి ఇది అవ్వకూడదు, పిల్లలకి ఇలా మనం వదిలేస్తే ఇంకేముంది అక్క, పిల్లలకి అలవాటు తప్పిపోతుంది కదా. సో డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటివి కళలు మాత్రం నిజంగా చాలా రకాలుగా అమెరికాలో, కెనడాలో ఇలాంటి దేశాల్లో మాత్రం భద్రంగా వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇంకా మనకు తెలిసిందేగా ఇక్కడ. అదే కదా, అక్కడ బాగా నచ్చిన స్టూడెంట్స్ ఉన్నారా అమెరికాలో? ప్రతి డెస్టినేషన్ లో పాపం ప్రతి సంవత్సరం నా కోసం ఎదురు చూసే పిల్లలు కానీ లేదా నేను ఎదురు చూసే స్టూడెంట్స్ కానీ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది కదా, ఎంత హ్యాపీగా ఉంటుందో అలా వాళ్ళని చూస్తే. లైక్ ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు పెరుగుతున్నప్పుడు చూస్తుంటే కళ్ళ ముందు భలే ఉంటుంది, చాలా లైక్ మంచి థ్రిల్ ఉంటుంది అనమాట. అలాగా పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి స్కూల్లో ఏదన్నా ఇన్స్పిరేషన్ గా ఉన్న మనుషుల గురించి రాయమంటే మన గురించి రాయటము అమెరికా స్కూల్స్ లో. సో అంటే ఒక ఇది ఉండాలి, మనం పడ్డ కష్టానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం చూసినప్పుడు అబ్బా ఓకే అయితే దేవుడి దయ వల్ల మనుషులకి అందుతుంది మనం అనుకున్నది, వాళ్ళు చూడగలుగుతున్నారు మన కష్టం అని అర్థం. నువ్వు చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నప్పుడు ఏమన్నా బాగా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయేమో? అంటే డాన్స్ రావట్లేదే నాకు, అయ్యో ఎంత కష్టపడినా ఇంకా ఎక్కట్లేదు బుర్రలోకి అనుకుని ఎప్పుడైనా అనుకున్నా ఒక్క రోజైనా, లేదంటే నాకు ఓకే నేను అసలు ఇలా చూడగానే అలా పట్టేసుకుంటున్నాను, స్టెప్స్ జతలు అన్నీ వచ్చేస్తున్నాయి అని అనుకున్నా? ఒక్కో రోజు ఇలా ఒక్కో రోజు అలా. అంతేనా? ఒక్కో రోజు అబ్బా ఇదేంటి ఇంత బాగా వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది అని అనిపిస్తుంది. ఇంకో రోజేమో కొన్ని చిన్న చిన్న విషయాలే నేర్చుకునేటప్పుడు అరే ఏంటిది ఇంత టైం తీసుకుంటున్నానని ఒక గిల్ట్ వచ్చేస్తుంది. అరే అప్పటికే కొంచెం నేను పెద్ద అయిపోయాను కదా, తెలుస్తున్నాను. నేర్చుకుంటానికి ఇబ్బంది కాదు కానీ నేర్చుకోవటానికి వెళ్ళటం మాత్రం, అంటే మా ఇంటి దగ్గర నుంచి నేను క్లాస్కి వెళ్ళటం అనేది చిన్న ఊరు, ఎవరికి తెలియకూడదు, ఎవరికంటా పరకూడదు. సో నేను ట్యూషన్ కని బయలుదేరాలి, కంప్యూటర్ క్లాస్ కని బయలుదేరాలి, మధ్యలో టైప్ అని బయలుదేరాలి, ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట పనులు. ఎవరైనా ఏంట్రా అక్కడ ఉన్నావు అని చెప్తే ఇక్కడ టైప్కి వెళ్తున్నాను, ఏంట్రా అక్కడ ఉన్నా అంటే కంప్యూటర్కి వెళ్తున్నాను. సో 4 రకాల విషయాలు పెట్టుకున్నాను అనమాట బయటికి రావటానికి. సో వీటికి ఇబ్బంది పడ్డాను కానీ డాన్స్ నేర్చుకునేటప్పుడు అయితే అది రాకపోతే అది పట్టుదలగా అక్క బాత్రూమ్ లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఇంకెక్కడ ప్రాక్టీస్ నేర్చుకునేలా అలా గుర్తు చేసుకుని కళ్ళల్లో అలా పెట్టుకొని ఇది రైట్ హ్యాండ్ ఇలాగా, లెఫ్ట్ హ్యాండ్ ఇలాగా, అంటే మనం ఒకటి గుర్తు పెట్టుకుంటాం కదా కొత్త స్టెప్పులు కానీ జతులు వెంటనే రావు కదా నోటికి. మనకి ఇప్పుడంటే యూట్యూబ్లు ఉన్నాయి, అప్పుడు అసలు మనం గుర్తు చేసుకోవడానికి ఏముంది, పిచ్చి బొమ్మలు గీసుకునేవాడిని. నాకే ఇంటికి వస్తే అర్థమయ్యేది కాదు ఇది ఏం చేశాను నేను ఇక్కడ అని. సో అలా మళ్ళా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి, వాష్రూమ్ అంటే మనకి ఎంత పెద్దవి ఉంటాయి గట్టిగా 2 చేతులు అంటే తగులుతాయి, అక్కడ నుంచి ట్యాప్ ఓపెన్ చేసి కాసేపు ఏమంటారు గుర్తు చేసుకోవడానికి, ప్రాక్టీస్ అని చెప్పను,
ఏదో నేను అలవోకగా నీళ్ళల్లో డాన్స్ చేసేయాలను అని కాదు, బట్ కొంచెం గుర్తు చేసుకోవడానికి పీస్ఫుల్ గా. పెద్ద పెద్ద ఇల్లు కాదు కదా, సో బాత్రూంలో నుంచొని గుర్తు చేసుకుంటూ దాన్ని అలాగా కొంచెం అప్పుడు అది ఇబ్బంది. ఇప్పుడు ఇది చాలా నాకు గుర్తు చేసుకుంటే ఆ కష్టం లాగా అనిపించదు, అది అదో గమ్మత్తుగా ఉంటుంది. అవును కదా, ఇవన్నీ అంత బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. ఇప్పుడు పిల్లలకి ఏమున్నాయి మెమరీ అని చెప్పడానికి అంటే అంటే నా వైపు నుంచి నేను చూసుకుంటే కనుక నాకు అన్ని ప్లేట్లో పెట్టి అందించి ఉండుంటే కనుక నేను ఇలా ఉండేవాడిని కాదేమో. సో నేను కష్టపడ్డాను కాబట్టి దాని విలువ నాకు చిన్నగా నేను తెలుసుకున్నాను కాబట్టి, సో ఆ విషయంలో మాత్రం నాకు అలాంటి విషయంలో మీరు అన్నట్టుగా కొంచెం గమ్మత్తుగాను ఇబ్బందిగాను భలే ఉండింది. ఇప్పుడు ఆన్లైన్ మళ్ళీ క్లాసెస్ చెప్తున్నారా ఇక్కడ ఎవరికైనా? అవునక్క, ఆన్లైన్ స్టార్ట్ చేశాను, ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశాను మణికొండలో. ఎవరో పెద్ద పెద్ద మినిస్టర్ల కూతురు కూడా పాపలకు కూడా మీరు నేర్పించారు. హరీష్ రావు గారి అమ్మాయికి ఎంతో ఇష్టంగా పిలిపించుకున్నారు, ఎంత ఇష్టంగా పిలిచారో ఆయన అయితే. నాకు ఆయన మాటలు ఇంకా అలా ఏమంటారు, అంత పెద్ద అంత ఏమంటారు ప్రేమగా పిలవటం అన్నది. అంటే నేను ఒక పార్టీ, ఒక పాప ఒక బాబు, అమ్మాయికి డాన్స్ నేర్పించాను కొన్ని సంవత్సరాలు. ఇట్ ఈస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఎంతో తక్కువ మందికి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, మా పిల్లల్ని అలా చూసుకోవాలి, ఎప్పుడు స్టేజ్ ప్రోగ్రాంలు ఇప్పిస్తాము అని ఒక ఆతృతగా పిల్లల్ని చూసుకోవాలి. అడిగేవారు ఆయన, మా అమ్మాయి ఎప్పుడు డాన్స్ చేపిస్తే ఎప్పుడు ప్రోగ్రామ్ అని. ఒక 2 సార్లు అయితే ఎప్పుడు అరంగేట్రం అని, అయ్యో మొన్ననే కదండి మొదలు పెట్టాం. సో వెరీ అలాగ కొంతమంది భలే ఉంటారు అక్క పిల్లలు. ఇప్పుడు నేను ఒక అమ్మాయికి అవంతిక వందనపు అని అమ్మాయి మూవీస్ లో హాలీవుడ్ లో కూడా ఇప్పుడు చేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ కూడా అనుపమ అని చెప్పేసి ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో ఆమెకి కూడా. నేను ఈ సందర్భంగా అనేది ఏంటంటే, ఎప్పుడు కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక రకంగా వాళ్ళు తయారవుతారు అక్క, తల్లులకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక రకంగా తయారవుతారు. తల్లి పిల్ల ఇద్దరికి కనుక ఉంటే కనుక అది ఆ కాంబినేషన్ ని ఎవరు బ్రేక్ చేయలేరు, ఎవరు మ్యాచ్ కూడా చేయలేరు. ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఎంత కష్టమైనా పడగలరు. సో నాకు భలే అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుందో. అంటే నేను మిస్ అయ్యాను కదా చిన్నప్పుడు ఇలాంటివి. సో అందుకని కొంచెం నాకు అలాగా చూస్తే నేను చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అయిపోతాను. ఇన్ఫాక్ట్ నేను కూడా చాలా ప్రొటెక్టివ్ అయిపోతాను అనమాట. అంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మనం కూడా కష్టపడాలి, మనం కూడా వాళ్ళకి వీలైనంత అందించాలి, నాకు తెలిసినంత వాళ్ళకి చెప్పాలి అనేది భలే అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. నిజంగా ఉన్నారు అలాంటి తల్లులు ఉన్నారు, ఎందుకంటే పిల్లలు ఇష్టపడేది నేర్పించడానికి రెడీగా ఉన్నారు అమ్మలో నాన్న. నేను ఇప్పుడు ఏ స్టేజ్ మీద చెప్పినా అదే చెప్తా, పిల్లలకి ఏది ఇష్టమో కనుక్కోండి, చక్కగా చదివే కదా అది కూడా నేర్పించండి, కళల్ని మనం ఎప్పుడు ఆదరించాలి అని చెప్తా ఉంటాను. అంటే ఈ సందర్భంగా ఒక పాయింట్ ఏంటంటే పరిగెత్తించకూడదు, ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఏంటంటే గబగబా డ్రెస్ వేసేసి, డాన్స్ డ్రెస్ వేసేసి, జడలో వేసేసి స్టేజ్ మీదకి నెట్టేసి ఏం ఉండదు. దీనికోసం మీకు తెలుసు కదా టీచర్లు కూడా ఇంకా అదొక అంటే ఇది ఒక వ్యాపారం అనట్లేదు, జీవన వృత్తి. అంటే ఇప్పుడు నాకు ఎక్కువైపోయిందని నేను అనుకుంటా, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ నేను గెస్ట్గా వెళ్తుంటాను అని చెప్పొచ్చు లేదు నాకు తెలీదు, కానీ నాకు అనిపిస్తుండే పిల్లల దగ్గర ఇంత మనీ తీసుకుని మేకప్ డ్రెస్ అని ఇచ్చి చేపిస్తూ ఉంటారు. వాళ్ళు తప్పని నేను అన్ను, కానీ ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళు పర్ఫెక్షన్ ఉండట్లేదు. చూస్తే పర్ఫెక్షన్ లేకపోయేసరికి ప్రాణం సూరమంటుంది ఒక్కొక్కసారి. మీరు తెలుసు కదా, మీరు సత్యం గారు సత్యం గారి దగ్గర పెద్ద పెద్ద గురువుల దగ్గర మీరు ఎన్ని నెలలు సంవత్సరాలు కష్టపడితే మీ ఒంట్లో ఇప్పుడు నేను మీకు ఏమైనా చెప్తున్నా గానీ టకామని పట్టుకునేది ఎందుకంటే మీరు అప్పటి నుంచి అంత గట్టి ప్రాక్టీస్ చేశారు కాబట్టి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది మీ ఒంట్లో ఉండిపోతుంది, మీ మైండ్ లో ఉండిపోతుంది. జస్ట్ ఇలా కదిపితే చాలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కదిపితే మెమరీ కాదు కదా, 4 రోజుల తర్వాత ఏం ఉండట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో మా పిల్లలకు వచ్చేసింది నేర్పించవచ్చు, స్టేజ్ ఎక్కించేయచ్చు అనుకుంటున్నారు తప్ప అది పర్ఫెక్షనా కాదా అనేది ఎవరు ఆలోచించట్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు టీచర్లను పుష్ చేస్తున్నారు, టీచర్లు ఏమో అవకాశంగా తీసుకుంటున్నారు. నేను టీచర్స్ చెప్పినట్టు వినండి, ఇలాంటి స్టేజ్ దొరకడం అదృష్టం అనే చెప్తాను నేను. ఎందుకు అంటే మనకు దొరకదు, మనం చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాం ఒక స్టేజ్ దొరకడానికి, ఆ విషయం మనకు తెలుసు. అందుకని నేను అలా చెప్తాను. కానీ ఒక ఏపుని మనసు పీకుతూ ఉంటుంది, అరే వీళ్ళు పర్ఫెక్షన్ లేరు, వీళ్ళని ఎందుకు ఎక్కిస్తారు
చూస్తున్నారు స్టేజ్ కరెక్ట్గా చేస్తుంది మా పాప, కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అన్నప్పుడే చేయించవచ్చు కదా అనుకుంటూ ఉంటాం మనం. కానీ వాళ్ళకి అలా ఉండదు కదా, టైము చాలా చిన్నది అన్నప్పుడు టక్ ఎదిగిపోతున్నారు పిల్లలు, మళ్ళీ ఆ రోజులు రావు కదా అని వాళ్ళు ముచ్చట అనమాట. అది బేసిక్ ముచ్చట తీర్చుకోవడానికి అనేసరికి ఆర్ట్ ఫామ్ లో ఒక సీరియస్నెస్ ఉన్న మనుషులు వెళ్ళిపోతున్నారు. ఎక్కడో 100కి 1000కి ఒకళ్ళు ఇద్దరు తేలుతున్నారు అక్క. ఇప్పుడు అది ఏంటంటే తెలియకుండానే ఒక చిన్న ద్రోహం జరిగిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం టీచర్లు అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ కొంచెం పేషెన్స్ గా ఉంటే 10th చదువుకుని 10th ఆపేసేయాలి, 10th అలా ఏం లేదక్క. ఇది మనం అందరం చదువుకున్నాం. నాకన్నా ఇంకా గొప్ప పెద్ద మేధావులు, పొలిటీషియన్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారక్క. కాకపోతే ఏంటంటే అదొక చిన్న ఇది ఉండిపోతుంది అనమాట. ఇది ఎందుకు పనికొస్తుందిలే, గబగబా ఆ 10th క్లాస్ వరకు ఎప్పుడో వరకు నేర్పించేసి ఆగిపోతుంది, టిక్ లో ఒక బాక్స్ లో టిక్ అయిపోతుంది మా అమ్మాయికి వచ్చు అని. అలా కాకుండా ఇది ఉపయోగపడుతుంది, ఇది ఒక మైండ్కి ఆరోగ్యకరమైన విషయము, ఇది ఒక సాంప్రదాయమైన విషయము, ఇది ఒక మంచి హ్యాబిట్ అని అనుకుంటే కనుక ఈ హ్యాబిట్ కలకాలం ఉండే హ్యాబిట్ అక్క. పాట కానీ, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, ఇవన్నీ రిఫ్రెష్మెంట్, కుకింగ్ కానీ, ఎంత మనం బాధల్లో ఉన్నా ఆనందంలో ఉన్నా పంచుకోవటానికి వీలుండేవి. ఎంత బ్యూటిఫుల్ లైక్ యూనో అందరికి దక్కుతుందా చెప్పండి. ఆర్ట్ అనేది రాదు కదా అందరికి. సో అలాంటప్పుడు ఇలాంటివి అబ్బినప్పుడు కొంచెం పేషెంట్ గా ఉండి కొంచెం దూరం తీసుకొని వెళ్ళి మంచిగా తయారైతే ఇప్పుడైతే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా నీ డాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు కదా. బాగుంటది కదా, కార్పొరేట్ షోస్ బాగా వస్తుందా పేమెంట్? అది దానికి మంచిగా ఇస్తారా? అంటే ఒకప్పుడు ఉండేదక్క, కరోనా తర్వాత ఒక్కటి కూడా లేదక్క. ఇప్పుడు అంటే కరోనా తర్వాత కార్పొరేట్ ఆఫీసులు ఇంకా ఇంటి నుంచి అయిపోయింది కదా, జాబులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయినాయి కదా. సో అందుకని బాగా అంటే తగ్గిపోయినాయి అంటే అలాంటి ప్రోగ్రామ్స్. నాకు ముందు నుంచి కూడా కార్పొరేట్ షోస్ ఎక్కువ ఉండేవి కదా. సో ఇలాంటి ఒక కంపెనీ వాళ్ళు పెట్టినప్పుడు నన్ను పిలిచావు, నువ్వు ఎంత బాగా చేసావు అంటే చెప్పొద్దు అసలు. వాళ్ళు స్టేజ్ కూడా చాలా అందంగా అలంకరించారు, చాలా బాగుంది అసలు. ఎంత కడుపు నిండిపోయింది ఆ వేళ చూసి, నేను అబ్బా అనుకున్నాను నిజంగా. చాలా బాగుంది. ఇప్పుడు చాలా లేవక్క అసలు అలాంటివి. అసలు కరోనా తర్వాత పర్ఫార్మెన్స్లు అన్నవి చాలా తగ్గిపోయినాయి, అందరికీ తగ్గిపోయినాయి. ఇంకా నాలాగా ఇంకా ఒక్కదాని మీదనే ఫోకస్ పెట్టిన వాళ్ళకి అయితే కష్టం, బాగా కష్టం. ఇప్పుడు పాత మూమెంట్స్ కానీ, పాత డాన్స్ కానీ, ఇప్పుడు చేసే పిల్లల డాన్స్ కానీ ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అదే నాకు ఆ ప్రాక్టీస్ ఉండట్లేదు ఆబ్వియస్లీ. ఇంకా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది కదా. అప్పుడైతే వారం మొత్తం నేర్చుకునేవాళ్ళు క్లాసులు, మీకు తెలుసు కదా. అంటే వారం అంటే 4-5 రోజులన్నా నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనం నేర్పించడానికి మనకు కానివ్వండి, అంటే దూరం ప్రకారం కానివ్వండి, వాళ్ళ చదువుల ప్రకారం కానివ్వండి, మహా అంటే 2 లేదా 3 క్లాసులు ఈ వారం నేర్చుకుని నెక్స్ట్ వారానికి మర్చిపోకపోతే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కష్టపడుతున్నారు అంటే టైం ప్రకారంగా చూస్తే కనుక. కానీ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అలా 1000 మందిలో ఉన్న ఒకళ్ళని మనం ఈజీగా మన కన్ను ఇలా లాగేస్తుంది స్టేజ్ మీద, క్లాస్ లో అయినా సరే. సో అది కొంచెం ప్రాక్టీస్ తగ్గింది. సినిమాలు కూడా చేశా కదా. ఎన్ని సినిమాలు చేసావు? 8 సినిమాలు వర్క్ చేశాను. 8 సినిమాలు. దాంట్లో ఎలాంటి క్యారెక్టర్? ఒక్క మూవీ మాత్రం హీరోగా చేశాను, ఆమె అతడైతే అని. అంటే చిత్రం బళ్ళారి విచిత్రం లాగా ఉంటుంది ఆ మూవీ, బాగుంటుంది. ఆమె అతడైతే యూట్యూబ్ లో కూడా ఉంటుంది. నువ్వు ఇలా అని చెప్పేసి, అడవి కచ్చిన వెన్నెల, ఇలా సైడ్ అంటే కొంచెం ప్రామినెంట్ గా ఉండి సైడ్ లో ఉన్న క్యారెక్టర్లు కొన్ని చేశాను. అంటే ఇలా మగ్ గెటప్ లోనేనా? అంటే ఇంకా ఫన్నీ క్యారెక్టర్లు అంటే లేడీ గెటప్ లో ఉండేది ఈ ఒక్క ఆమె అతడైతే మూవీలోనే. మిగతాదంతా నార్మల్ గా. సూపర్. ఆ సినిమా చేసేటప్పుడు బాగా ఎలా అనిపించింది? కెమెరా ముందు కష్టంగా అనిపించిందా? నాకేముంది నేను చేసేయగలను అనుకున్నావా సరదాగా? అంటే ఆ క్రాఫ్ట్ వేరు కదా, అసలు దానికి దీనికి సంబంధం లేదు కదా. క్లాసికల్ డాన్స్ కి సినిమాకి అసలు సంబంధం లేదు. అంటే మనం స్టేజ్ ఎక్కగానే పాట మొత్తం పూర్తయిన తర్వాత మనం కిందకి దిగేంత వరకు ఇంకా మనదే రాజ్యం. ఇక్కడ లైన్ కి కట్, ఇటు చూడాలి, లైట్ పడుతుంది, ప్రొఫైల్ అంటారు. ప్రొఫైల్ అంటే అర్థమయ్యేది కాదు. క్లోజప్ అనేవాళ్ళు, లైట్ అనేవాళ్ళు, ఫోకస్ అనేవాళ్ళు, ఇంకా ఎక్కువ జరక్కు. పైగా ఏంటంటే నాకు ఛాలెంజ్ ఉండేదని, ఒకసారి చేసినట్టు రిహార్సల్స్ చేసినట్టు ఎగ్జాక్ట్ గా చేయమనేవాళ్ళు, చేయలేకపోయేవాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఓకే అనేది నాకు వచ్చిందా లేదా అనేది చూస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ ఇలా ఇది బాగుంది అని అంటే ఎగ్జాక్ట్ గా అలాగే చేస్తారని అనుకునేవాళ్ళు. ఏదైనా చిన్న మార్పు
నువ్వు ఇందాక రిహార్సల్స్ లో అలా చేయలేదే, అయ్యయ్యో అంటే నేను ఏం చేశానా అని మళ్ళీ ఆలోచించుకోవడం. ఆలోచించుకోవాలి. అబ్బా. సో కొత్తలో ఫస్ట్ మూవీ నువ్విలా అని రవిబాబు గారితో చేసేటప్పుడు భలే కష్టపడ్డాను. అప్పటికి నాకు తెలియలేదు, అంటే ఒక అదే. ఫస్ట్ డే సెకండ్ డేనే నాకు వెంటనే అంటే అన్ని పెద్ద పెద్ద సీన్లు లాగా పెట్టేశారనమాట. ఓకే ఓకే. బాగా కష్టపడ్డాను నేను. అదే ఇలా కాదు అలా కాదు అని తర్వాత చెప్పేవాళ్ళు easy నాకు అర్థమైంది. అయిపోయింది, easy. ఇప్పుడు ఇంకా లైట్ Director అంటే చెప్పినట్టు ఏంటి, అక్కడ డైలాగ్ అంటే ఏంటి అని. సూపర్. ఇప్పుడు చెప్తున్నామా హైదరాబాద్ లో క్లాసెస్ మణికొండలో మొదలు పెట్టాను, ఇంకా చూడాలి. ఇంకా ఎంతమంది అయ్యారు స్టూడెంట్స్? 5-6 మెంబర్స్ అయ్యారా? చిన్నగా ఒక 2 నెలలు కూడా అవ్వలేదు దగ్గర దగ్గరగా. వస్తారు తప్పకుండా, మంచి ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే నేను క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాంటిటీ కన్నా అని, నా టైంకి వాల్యూ ఇచ్చేవాళ్ళు పిల్లలైనా సరే, వాళ్ళ టైంకి నేను వాల్యూ ఇస్తూ, అంటే ఒక గంట నేను ఏదో టైం పాస్ చేసి పంపించాలి అనేది కాకుండా, లేదా నేనేదో వాళ్ళు ₹1 ఇస్తున్నారు కదా నేనేదో ఊరక లల్లై పాటలు నేర్పించేసి కాకుండా, నేను తృప్తిగా వాళ్ళకి డాన్స్ నేర్పించి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒక డాన్సర్కి ఉండే లక్షణాలన్నీ కూడా వాళ్ళల్లో ఏమంటారు వాళ్ళకి ఇచ్చే ఇది చేయటానికి చూస్తున్నాను అనమాట. నేను కొంచెం స్ట్రాంగ్ గానే ఇంట్రెస్ట్ పెడుతున్నాను, చూడాలి ఇంకా ఎలా వస్తారు. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా జరుగుతున్నాయి ఇప్పుడు? ట్యూస్డే అండ్ వెన్స్డే ఈవినింగ్ 6 to 7 ఆన్లైన్ చెప్తున్నాను. ఓకే, అదేమో మణికొండదేమో 5 to 6. గురువారం వేరేవేమి NRI క్లాసులు మరి మిడ్-నైట్ లో 5 o'clock 6 o'clock అప్పుడప్పుడు ఉంటాయి. చెప్తుంటా. దుబాయ్ దేమో ఒక క్లాస్ ఉంది మార్నింగ్ 10 o'clock అలాగా. సో కొన్ని నడుస్తున్నాయి అనమాట ఆన్లైన్ లో ఆఫ్లైన్. సూపర్ నాన్న. ఇంకా 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 మంచి స్థాయికి ఎదగాలని మా హలీం ఖాన్ చక్కగా. హలీం ఖాన్ హలో అంటారు కదా, ఆహా హలీం ఖాన్ వచ్చిందా? హలీం రాలేదు. చాలా మంది అలీం అంటారు. అదే అదే. ఇంకా ఆలీ అని కూడా అంటారు. ఆలీ అని కూడా అంటారా? MS నారాయణ గారు అయితే ఆలీ అనేవారు. మూవీ చేశాను, ఆయన హలీం అని కాకుండా అలీ అని పిలిచేవాళ్ళు అనమాట. అలీ యాక్టర్ ఉన్నారు కదా. అదే అదే అదే. థ్యాంక్ యూ హలీం ఖాన్. నిజంగా చాలా సంతోషంగా ఉంది, నీ మనసులో మాటలన్నీ వేళ తెలుసుకున్నాం. నాకు ఉన్న డౌట్లన్నీ పోయినాయి. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డావు, ఎంతవరకు చదువుకున్నావు, ఎంతమంది పిల్లలు, అమ్మకి అన్ని అడగాలనుకుంటున్నా ఇప్పటి నుంచి. నేను కూడా పర్సనల్ గా ఎక్కువ నా జర్నీ గురించి మాట్లాడుకున్నాను, కానీ ఇంకా అమ్మ నాన్నలు వాళ్ళ పేర్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది చాలా అదే మనం ఏమంటారు ఎక్కువ మాట్లాడడానికి అవసరం మాట్లాడుకుంటాం మనం. కానీ ఎలా అంటే డాన్స్ గురించి లేకపోతే ఏంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయి అది ఇదే తప్ప ఇప్పుడు అడగలేదు నీ పర్సనల్ నేను కదా. మీరు కూడా చాలా లైక్ మీ ఇంట్రెస్ట్ చూస్తే నాకు మాత్రం ఎంత ముచ్చటేస్తుందో అసలు. ఒక ఇన్స్పిరేషనే అనుకో డెఫినెట్ గా అండి. మీరు ఒక వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు నిదానంగా నెమ్మదిగా నవ్వుతూ, అది ఒంట్లో బాగాలేకపోయినా అలసిపోయినా. సో నేను మాత్రం మొన్నటికి నేను అది చూసి అనుకున్నాను, అరే షూటింగ్ నుంచి వచ్చారు, ఇటు పక్క జుంబా అన్నారు, క్లాసికల్ డాన్స్, అసలు ఎన్ని చేస్తున్నారు, ఎంత ఓపిక్గా మాట్లాడతారు. నేను మాత్రం చాలా మందికి చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ ఒకతను వంశీ అని, ఆయన యోగా చేస్తుంటారు. తను ఎంత అడ్మైర్ చేస్తారంటే మిమ్మల్ని, నేను ఒకసారి పరిచయం చేస్తాను మీకు. ఎప్పుడు మాట్లాడినా కానీ భలే ఎంత కమ్మగా మాట్లాడతారో, హాయిగా ఏదో స్వీట్ తిన్నట్టు ఉంటుంది మాట్లాడితే. నా ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ గా నాకు ఒక చిన్న డౌట్. చక్కగా ఇల్లు కొనుక్కున్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చక్కగా ఉంది, ఎంత బాగుందంటే నీట్గా చక్కగా చదువుకున్నావు నాన్న. కారు కొనుక్కున్నావు, మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేము? పెళ్లికి కొంతమంది ఉండదు అక్క, ఇంట్రెస్ట్లు ప్రాప్తాలు ఉండవు. అంటే రెండు అంతే, ఇంకా ఇష్టం లేదు ఫస్ట్, తర్వాత ప్రాప్తం లేదు. ప్రాప్తం ఉంటే వచ్చేస్తే అమ్మాయి ఇష్టం లేదుగా. సో అందుకే అన్నాను ముందే ఇష్టం లేదు, ఇంకోటి ప్రాప్తం లేదు. కానీ ఉండాలి కదా నాన్న లైఫ్ లో ఎవరో తోడు. చాలండి అక్క, ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు నడిచాయి, ఇంకెన్ని రోజులు నడిచినా గానీ ఇంకా ఇలా గొడవ లేని చింత లేని జీవితం లాగా ఉందన్నమాట. ఓకే ఓకే, నీ మాటకి నేను ఏకీభవిస్తున్నా. చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అలాగే. ఫస్ట్ లో అయితే సర్ప్రైజ్ అయ్యేవాడు, కానీ ఇట్స్ ఓకే అవ్వకపోతే ఏముందిలే అంటున్నారు. ఇప్పుడు జనరేషన్ అదే అయిపోయింది. 5-6 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి అయితే అవునా ఓకే సింగిల్ అంటే ఇంతకు ముందు కొంచెం ఐబ్రోస్ రేస్ చేసి అవునా ఎలాగా అనే ఉండేది. ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది ఆ మాట. అలవాటు అయిపోయింది జనాలు.
థ్యాంక్ యూ సో మచ్ హలీం Thank you so ఖాన్. much. మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు, నీ మనసులో మాటలన్నీ చెప్పావు నాన్న. Thank you. నీ క్లాసెస్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి, నీకు చాలా మంది స్టూడెంట్స్ రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో you. మచ్. చూశారు కదండి, హలీం ఖాన్ గారితో చక్కగా తన మాటలన్నీ చెప్పేశారు. నిజంగా అండి, ఒక గురువు అని ఉన్నారు అంటే మనం చాలా గౌరవించాలి వాళ్ళని. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేది మన అదృష్టం అనుకుంటాను నేనైతే. ఇలాంటి గురువు దొరకడం ఇంకా అదృష్టం. చాలా పర్ఫెక్షన్ అండి. చిన్నోడు నాకన్నా చాలాను, అబ్బాయికి చేతులు ఎత్తి నమస్కరించకూడదు, ఆశీర్వదించాలి తప్ప. నిజంగా నాకు చాలా ఇష్టమైన మనుషుల్లో ఈయన కూడా తప్పకుండా ఉన్నారనమాట. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు. మేము కలిసి ప్రోగ్రామ్స్ చేసాం, జ్యోతిరెడ్డి, హలీం ఖాన్, నేను ఫిలిం నగర్ క్లబ్లో. అది కూడా డ్యాన్స్ చేయించారు నాతో. నాకు ఎంత రాకపోయినా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడనమాట. అక్క మీరు చేయగలరు, చేయండి అక్క అని. అలాంటి గురువులు దొరకడం కూడా మన అదృష్టం అనమాట. మనలో లేని బలం అంతా ఎక్కడి నుంచో వస్తున్నట్టు మనకు ఫీల్ అయిపోతూ ఉంటాము. నిజంగా అలాంటి గురువు ఈయన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మన మణికొండలో, హనుమాన్ నగర్లో వినాయకుడు మండపంలో చక్కగా క్లాసెస్ చెప్తున్నారు గురువారం, శుక్రవారం. తప్పకుండా ఎవరైనా జారాలనుకుంటే జాయిన్ అయిపోండి. నేనైతే జాయిన్ అయిపోయాను. ఫస్ట్ స్టూడెంట్ నేనే ఫస్ట్ స్టూడెంట్. మీరు అండ్ పింకీ ఇంకొక అమ్మాయి, నేను జాయిన్ అయ్యాము. చాలా బాగా అనిపించింది చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి. నమస్కారం. అలనాటి రాగిణి.